పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరులో మండల జనసేన అధ్యక్షుడు గాదం నానాజీ నూతన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జనసేన జెండా స్తూపం ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉండి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ జుత్తుగా నాగరాజు, ఉమ్మడి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్ పలువురు హాజరై పార్టీ స్తూపంను ఆవిష్కరించి జనసేన జెండాను ఎగురవేశారు। అనంతరం పాలకోడేరు జనసేనలో 21 మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకోనున్నారు। అధ్యక్షుడిగా కమిటీ కళ్యాణ్ బాబునైతే నియమించారు। పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేన క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవడానికి పోటీ పడుతున్నారని అన్నారు। ఈ ఏడాది ఇప్పటికే 10,000 సభ్యత్వాలు నమోదైనట్లు తెలిపారు। రఘురామకృష్ణంరాజు గెలుపులో జనసేన కీలక పాత్ర పోషించిందని అన్నారు। పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారం ఉండి నియోజకవర్గంలోని 4 మండలాల్లో అలాగే ఆక్వి టౌన్లో కూడా ప్రతి విలేజ్లో కూడా జనసేన పార్టీ యొక్క ఆశయాలు సిద్ధాంతాలకి అనుగుణంగా ఈరోజు పాలకోడేరు మండలం హెడ్ క్వార్టర్లో మరి మండల అధ్యక్షులు గాదం నానాజీ గారి ఆధ్వర్యంలో అలాగే గ్రామ కమిటీ పాలకోడేరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క స్తూపాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది। అలాగే జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులందరూ కూడా రావడం చాలా సంతోషకరం। అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ముందుకెళ్తున్నాం। ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మరి జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారంగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలను